తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదని డాక్టర్ సునీత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా న్యాయం ధర్మం కోసం తనకు అండగా నిలవాలని ఓటర్లను షర్మిల వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఇడుపలపాయ నుంచి ప్రారంభమైంది. అయితే కడప జిల్లాలో కూడా బస్సు యాత్రకు స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఇడుపలపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రలో పాల్గొనడానికి ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు కూడా వెళ్లారు. ఇలా వెళ్లిన కొంతమంది నాయకులు కడప జిల్లా ప్రజల మనోగతాలను గుర్తించి ఇతర పార్టీలలో చేరడానికై దారులు వెతుక్కుంటున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బస్సు యాత్ర ముగిసింది. రోత మీడియాతో పాటు కూలీ మీడియా ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ప్రజల నాడి ఏమిటో ముఖ్యమంత్రి జగన్ కు అవగతమవుతోంది. దీంతో ఆయన మరో మాయోపాయానికి తెరతీశారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం, జనసేన పార్టీలకు పొత్తు కుదిరిన తర్వాత ఈ సరికొత్త ఎత్తుగడను జగన్ అండ్ కో అమలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించిన కొద్ది సీట్ల విషయంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న జగన్ అండ్ కో పొత్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని, కూటమి బలం క్షీణించిందని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తమ ప్రచారానికి దన్నుగా కొన్ని సర్వే సంస్థలకు డబ్బులిచ్చి తమ ప్రచారానికి మద్దతుగా సర్వే వివరాలంటూ కొన్ని గణాంకాలను జనంలోకి వదలడం మొదలుపెట్టారు. ఈ మర్మం తెలియని జగన్ వ్యతిరేకులు సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ మధ్య బలపడ్డారట కదా అని ప్రశ్నించడం మొదలైంది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు కూడా ఈ ప్రచారాన్ని నమ్మడం మొదలు పెట్టారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వాస్తవానికి ఇదంతా జగన్ అండ్ కో ఆడుతున్న మైండ్ గేమ్. క్షేత్ర స్థాయిలో జగన్ బలం పెరగడానికి ఈ పక్షం రోజుల్లో చోటు చేసుకున్న మార్పులు, పరిణామాలు కూడా లేవు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడడం జగన్ అండ్ కోకు కొత్త కాదు. వివేక హత్య, కోడి కత్తి కేసుల విషయంలోనూ ఇలాగే చేశారు. క్షేత్ర స్థాయిలో జగన్ కు బలం పెరిగిన విషయం వాస్తవమే అయితే ఇతర పార్టీలకు చెందిన వారు వైసీపీలో చేరడానికి పోటీ పడేవారు. వాస్తవంలో అలా జరగడం లేదు. కొన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల కోసం వైసీపీ వెతుక్కోవాల్సిన పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరడానికై వైసీపీకి చెందిన వారే పోటీ పడుతున్నారు. టికెట్ ఇస్తామన్న హామీ ఇస్తే ఇది వరకే వైసీపీలో టికెట్ పొందిన వారు కూడా ఈ రెండు పార్టీలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా జగన్ బలం పెరిగిందని కృత్రిమ ప్రచారానికి తెరలేపారు. పింఛన్ల విషయమే తీసుకుందాం. వాలంటీర్ల ద్వారా పింఛన్లు వగైరా పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని పెన్షన్ల పంపిణీలో జాప్యం చేస్తూ అందుకు ప్రతిపక్షాలే కారణమని నమ్మించడానికి జగన్ అండ్ కో ప్రయత్నించింది. అయితే ఆచరణలో ఇది కూడా వికటించింది. వాలంటీర్ వ్యవస్థ అమలులో లేని రాష్ట్రాల్లో పెన్షన్లు పంపిణీ కావడం లేదా అని హైకోర్టు కూడా ప్రశ్నించడంతో ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ కుయుక్తులను అర్థం చేసుకున్నారు. శవ రాజకీయాలకు చెక్ పెట్టారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం. వయోభారం రీత్యా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు చాలా అవసరం. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేని పక్షంలో చంద్రబాబు రాజకీయ జీవితం ఫెయిల్యూర్ తో ముగిసే ప్రమాదం ఉంది. అందుకే ఆయన మండు టెండలను సైతం లెక్క చేయకుండా, ముఖంలో ఎక్కడ అలసట కనపడనీయకుండా రోజుకు 3 చోట్ల సభలు నిర్వహిస్తున్నారు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. యువకుడినైనా తనకు ముసలోడితో పోటీ ఏమిటని ఎద్దేవా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం
రోజుకు ఒక మీటింగ్ తోనే సరిపెడుతున్నారు. అది కూడా సాయంత్రం పూట ఎండవేడి తగ్గాక బయటకు వస్తున్నారు. దీంతో 7 పదులు దాటిన చంద్రబాబుతో 5 పదులు దాటిన జగన్మోహన్ రెడ్డి పోటీ పడలేకపోతున్నారన్న అభిప్రాయానికి జనం కూడా వచ్చారు. చంద్రబాబుకు మాత్రమే కాదు, యువకుడినే చెప్పుకుంటున్న జగన్ కి కూడా ఈ ఎన్నికలు ముఖ్యమే. తెలంగాణలో 9.5 ఏళ్ల పాటు రారాజుగా వెలుగొందిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉండబోదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ప్రస్తుత భారత రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో పునాదులు బలహీనంగా ఉన్నాయని ఇప్పుడు తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ప్రభావంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా సంస్థాగతంగా బలహీనంగానే ఉంది. అధికారం లేకపోతే ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టతరం. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలున్నారు. ఈ కారణంగానే నాయకులు లేకపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీ నిలదొక్కుంది. దీనికి తోడు చంద్రబాబుకు భూదేవికున్నంత ఓర్పు ఉంది. ఫలితంగా పార్టీని కాపాడుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు. ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లలో ఆయన వైఖరి గమనించిన వారికి ఆయనతో బలమైన అనుబంధం ఏర్పడలేదు. దీనికి తోడు ఆయన పాలనపై ఒక వర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలే మళ్ళీ తమను అధికారంలోకి తెస్తాయన్న నమ్మకంతోనే ఆ పార్టీలో ఉన్నవారు ఉన్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం, అభిమానంతో కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ చెల్లచెదురవుతుంది. జగన్ నిరాదరణకు గురైన వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పంచం చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే వైసీపీలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే వారంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఈ కారణంగానే జగన్ సోదరి షర్మిల కూడా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్ధపడ్డారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండింది. ఇప్పుడు ఆ కుటుంబంలో చీలిక రావడమే కాకుండా వివేకానంద రెడ్డి హంతకులను జగన్ కాపాడుతున్నారని ఇంట్లో వాళ్లే నిందిస్తున్నారు. ఇవన్నీ జగన్ కు మైనస్ పాయింట్లు. ఈ నేపథ్యంలో మేలో జరిగే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ కు ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగపడిన వివేక హత్య రానున్న ఎన్నికల్లో ఆయనకు ఏ మేరకు నష్టం చేయబోతుంది అన్నదే ప్రస్తుతం కీలకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్న జగన్ మాటలను విశ్వసిస్తారా? తోబుట్టువులైన షర్మిల, సునీతల ఆక్రందనలను ఆలకిస్తారా అన్నది జూన్ 4వ తేదీన తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిస్తే వివేక హత్యకు కారకులైన వారు నిక్షేపంగా ఉంటారు. ఓడిపోతే మాత్రం వారు చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు. ఈ 5 ఏళ్లుగా డాక్టర్ సునీత అలు పెరగకుండా చేస్తున్న ఒంటరి పోరాటం ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. కలి ప్రభావం ఇంకెంతకాలం ఉంటుందో కూడా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.